నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్, మీ లైఫ్ మీ చేతుల్లో పాడైపోవడం కరెక్టా? సెకండ్ ఆప్షన్, మీ లైఫ్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి పాడు చేసుకోవడం కరెక్టా? నేనైతే ఫస్ట్ దానికే ఓటేస్తానండి. ఎందుకంటే మన లైఫ్ అది బాగుపరచుకోవాలన్నా లేదా పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు వేరే చేతుల్లో పెట్టారు అంటే దాని అర్థం అక్కడే సగం చచ్చిపోయినట్టు. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా వదిలేస్తారా మనల్ని? బాగా యూజ్ చేసుకుంటారు, తోలు బొమ్మల్లాగా ఆడిస్తారు. వాళ్ళు ఎలా చెప్తే అలా నడవాల్సి వస్తుంది. లేదు, మనమే పాడు చేసుకున్నాం మన లైఫ్ని అంటే ఒకానొక స్టేజ్లో మనం రియలైజ్ అయ్యి దాన్ని బాగుపరచుకోవడానికి ట్రై చేస్తాం. బాగుపడుతుంది కూడా. అలా కాకుండా వేరే వాళ్ళైతే మన లైఫ్ని బాగుపరుస్తారా? అస్సలు కాదు. నువ్వు రియలైజ్ అయ్యి బాధపడితే ఒకరోజు బాధపడతావు, 2 రోజులు బాధపడతావు, తర్వాత 3 రోజులు కూడా బాధపడతావు. ఎవరు ఓదారుస్తారు? 2 రోజులు 3 రోజులు ఓదారుస్తారు, తర్వాత నో వన్ కేర్స్. అంతే కదా? దానివల్ల ఎవరి లైఫ్ ఎఫెక్ట్ అయింది? మన లైఫ్. మన లైఫ్ ఎఫెక్ట్ అయింది అంటే దాని అర్థం మనమే అనుభవించాలి కదా. అలా అనుభవించిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. మీ లైఫ్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకండి, ఎవరిని నమ్మకండి. అది ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. అలా నన్ను డిప్రెషన్లోకి పంపించిన వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ నా లైఫే పాడు చేసుకున్నాను, ఉన్న జాబ్ కూడా వదులుకున్నాను. ఇలా కాదు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను కెమెరా ముందు థ్యాంక్ యూ చెప్తున్నాను. నా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ కంటిన్యూస్లీ. థ్యాంక్ యూ.